ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ ఇష్యూ వచ్చినా నాగేశ్వర్ వీడియో వచ్చిందా అని వెతికేవాళ్ళు. యూత్, మేధావులు, సివిల్స్ స్టూడెంట్స్ అందరికీ ఆయన విశ్లేషణ అంటే ఒక నమ్మకం. కానీ ఇప్పుడు అదే నాగేశ్వర్ మీద వ్యూస్ కోసం మారిపోయాడు అనే విమర్శలు వస్తున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలుగు మీడియా ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన పేరు. అర్పులు లేకుండా, పార్టీ భక్తి లేకుండా, డేటా, లాజిక్, రాజకీయ అవగాహనతో మాట్లాడే వ్యక్తిగా ఆయనకు గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా యూట్యూబ్ మొదలైన తర్వాత ఇష్యూ ఏదైనా నాగేశ్వర్ అనాలసిస్ చూడాలి అనే స్థాయికి ఆయన వీడియోలు వెళ్ళాయి. కానీ సోషల్ మీడియా కాలం మారిన కొద్దీ రాజకీయ విశ్లేషణ కూడా మారిపోయింది. ఇప్పుడు డేటా కంటే డ్రామా ఎక్కువ వ్యూస్ తెస్తుంది. శాంతంగా మాట్లాడే వాడికంటే సెన్సేషన్ క్రియేట్ చేసేవాడే వైరల్ అవుతున్నాడు. అయితే ఇదే సమయంలో నాగేశ్వర్ విశ్లేషణలో కూడా గ్రాడ్యువల్ చేంజ్ కనిపించిందని చాలామంది అంటున్నారు. ఒకప్పుడు లెఫ్ట్ భావాజాలానికి దగ్గరగా కనిపించిన నాగేశ్వర్ క్రమంగా రైట్ పాలిటిక్స్ వైపు సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారనే విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా బీజేపీ, హిందుత్వ రాజకీయాల విషయంలో గతంతో పోలిస్తే ఆయన టోన్ మారిందని సోషల్ మీడియాలో చర్చ పెరిగింది. అయితే ఇది నిజమైన ఐడియాలజికల్ షిఫ్టా లేక ఆడియన్స్ షిఫ్టా? ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్న. ఇటీవల ఒక టీవీ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, అమిత్ షాను కలిసి జగన్ అరెస్ట్ గురించి మాట్లాడారని, దానికి అమిత్ షా నో చెప్పారని ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో భారీ దుమారం రేగింది. కానీ కొన్ని రోజులకే నాకు వచ్చిన సమాచారం సరైంది కాదని అంటూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు క్షమాపణ చెప్పారు. అక్కడి నుంచే మరో చర్చ మొదలైంది. ఒకప్పుడు వెరిఫికేషన్కి గుర్తుగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు కాంట్రవర్సీకి సెంటర్ అవుతున్నారు? ఇది నాగేశ్వరరావు మార్పా లేక సోషల్ మీడియా అల్గారిథం ఒత్తిడా? ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో సెన్సేషన్ ఉంటేనే వ్యూస్, వ్యూస్ ఉంటేనే డబ్బు, డబ్బు ఉంటేనే సర్వైవల్. ఈ కథ కేవలం నాగేశ్వరరావు గురించే కాదు. సోషల్ మీడియా యుగంలో మేధావులు కూడా అల్గారిథం ముందు ఎలా మారిపోతున్నారని చెప్పే కథ. ఒకప్పుడు ప్రజాభిప్రాయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఇప్పుడు అదే ప్రజల అటెన్షన్ కోసం పరుగులు తీస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంకా మంచి విశ్లేషకుడే కావచ్చు, కానీ ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది. ఆయన నిజంగా మారిపోయారా లేక మారిపోయిన మీడియా వ్యవస్థలో సర్వైవ్ అవ్వడానికి మారాల్సి వచ్చిందా? మీకేమనిపిస్తుంది? ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇప్పటికీ బ్యాలెన్స్డ్ అనలిస్ట్గా ఉన్నారా లేక సెన్సేషనల్ యూట్యూబ్ రాజకీయాల్లో భాగమైపోయారా? మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ కామెంట్ చేయండి.